శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రియ విభాగ యోగంలో 11, 12, 13 శ్లోకములు. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టోయ యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాదాయ సాత్వికః అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ విద్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. విధిహీన సృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అర్జున, యజ్ఞములు 3 రకములు. ఫలాపేక్ష లేకుండా శాస్త్రంలో చెప్పబడినట్లుగా చేసే యజ్ఞాన్ని సాత్వికం అంటారు. ఫలాన్ని ఆశిస్తూ డంపాచారము కొరకై చేసే యజ్ఞాన్ని రాజసికము అంటారు. శాస్త్ర విహీనముగా అన్నదానము లేకుండా, మంత్రము లేకుండా, దక్షిణ లేకుండా చేసే యజ్ఞాన్ని తామస యజ్ఞము అని చెప్తారు.